ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని ఆ బాబా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా గారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మనకి అందించబోతున్నారండి. బాబా గారు మనకు కనిపిస్తున్నాను అని చెప్పడానికి 6 సంకేతాలని మనకు అందిస్తున్నారు. అంటే బాబా గారు నేను మీతోనే ఉన్నాను అని చెప్పడానికి మన జీవితంలో ఈ 6 సంకేతాలలో ఏదో ఒక సంకేతం మనకి ఎప్పుడో ఒకసారి జరిగే ఉంటుందండి. ఆ సంకేతాన్నే బాబా గారు వివరించబోతున్నారు. ఆ సంకేతాన్ని మనం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఓం సాయిరామ్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ 6 సంకేతాలలో మీకు ఏ ఒక్క సంకేతం మీ జీవితంలో అద్భుతాన్ని సృష్టించి ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి. మీరు చేసే ఈ చిన్న సహాయం వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. అలాగే వారు కూడా బాబాగారి సందేశాన్ని విన్న వాళ్ళు అవుతారు మీ ద్వారా. ఇక మనం సాయిబాబా గారు చెప్పే ఈ 6 సంకేతాలు ఏంటో తెలుసుకుందాము. ఇక బాబాగారి సందేశంలోకి వెళ్ళిపోదాము. బాబాగారు ఎప్పుడు భక్తులతోటే ఉంటారు. మీరు చేసే దాన ధర్మాలు, మీరు చేసే మంచి పనులు ఏవి చేసినా అన్నీ చూస్తూనే ఉంటారు. మీకోసం మీరు ఎలా బ్రతుకుతున్నారు, ఇతరులకు ఎలా సహాయపడుతున్నారు అని మీ ప్రతి కదలికను బాబాగారు తప్పకుండా చూస్తూనే ఉంటారు. బాబాగారికి మనలో నచ్చే ముఖ్యమైన అంశాలు: కష్టంలో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేయడం, ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టడం, దాహంతో ఉన్నవారికి దాహార్తిని తీర్చడం, మూగజీవులకు ఆహారాన్ని అందించడం, ఎవరి మనసును నొప్పించకుండా ఉండడం, ఒకరి కన్నీటికి కారణం కాకుండా ఉండడం, పరుల సొమ్మును ఆశించకుండా బ్రతకడం. ఎవరికైతే ఇలాంటి మంచి లక్షణాలు ఉంటాయో వారిని బాబాగారు అమితంగా ప్రేమిస్తారు. మనం వేసే ప్రతి అడుగులోనూ బాబాగారు తోడుగా నీడగా ఉంటారు. ఇక బాబాగారు చెప్పే ఆ 6 సందేశాలు మనలో ఉన్నాయో లేదో ఒకసారి మనం కూడా పరీక్షించుకుందాము. మొట్టమొదటిది, మీ ఇంట్లో దీపారాధన చేయకపోయినా, అగరవత్తులు వెలిగించకపోయినా, సుగంధభరితమైన వాసన మీ ఇంట్లో వెదజల్లుతూ ఉంటే అక్కడ బాబాగారు మీతో ఉన్నట్లు అది మొదటి సంకేతం. ఇక రెండవ సంకేతం, మీరు బగబగా మండే ఎండలో పని మీద బయటికి వెళ్ళినప్పుడు లేదా భరించలేని ఉక్కపోతగా ఉన్నప్పుడు ఒక తెలియని చల్లటి గాలి మీకు తగులుతూ ఉంటే బాబాగారు మీ పక్కనే ఉన్నట్లు గుర్తించండి. ఇది రెండవ సంకేతం. ఇక మూడవ సంకేతం, బాబాగారిని తలుచుకొని ఏ పని అయితే మీరు మొదలు పెడతారో అనుకోని వ్యక్తుల ద్వారా ఆ పనులు ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయో బాబాగారు మీ వెంటే ఉన్నట్లు. ఇక నాలుగవ సంకేతం, మీరు పని మీద బయటకు వెళ్ళినప్పుడు బాబా నామస్మరణతో మనసులో మీరు అనుకుంటూ ఉన్నట్లయితే మీరు వెళ్ళే దారిలో కానీ మీ చుట్టుపక్కల కానీ బాబాగారి ఫోటోలు కనిపించినా కానీ లేదా బాబా స్తోత్రాలు కానీ లేదా గీతాలు లేదా భజనలు ఇలా ఏవి కనిపించినా మీకు తప్పకుండా బాబాగారు మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూ మీ వెంటే నడుస్తూ మిమ్మల్ని కనిపెట్టుకొని చూస్తున్నారని అర్థం. ఇక ఐదవ సంకేతం, మీరు తలపెట్టిన అతి ముఖ్యమైన అతి క్లిష్టమైన పనులు జరిగేలా బాబాగారిని అనుక్షణం వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉంటే బాబాగారు మీకు ఆశీర్వాదం ఇచ్చేలా మీ ఇంటికి లేదా మీ ఆఫీస్కి కానీ షిరిడి సాయిబాబా ప్రసాదం కానీ బాబాగారి ఫోటో కానీ లేదా విభూతి కానీ సచ్చరిత్ర పారాయణ గ్రంథం కానీ మీ వద్దకు చేరడం ఇది ఐదవ సంకేతం. ఇక ఆరవ సంకేతం, మీరు విపరీతమైన బాధలో ఉండి కన్నీళ్లతో బాబాగారిని అనుక్షణం వేడుకుంటున్నట్లయితే మీకు స్వప్నంలో బాబాగారు అభయ దర్శనాన్ని ప్రసాదిస్తారు. అది ఆరవ సంకేతం. విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ 6 సంకేతాలను. నా జీవితంలో అయితే ఇలాంటి అద్భుతాలు చాలా జరిగాయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి సంకేతాలు జరిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అనుభవాలను అద్భుతాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపగలరు. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.